దౌలతాబాద్ మండలం ఇంద్రప్రియల్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద 900 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 300 గ్రాములు వరకు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు 10 గ్రామ్స్ చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అమ్మడానికి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక గాంజా ప్యాకెట్ చిన్నదాన్ని 10 గ్రామ్స్ 300 అమ్మాలని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళని విచారించగా ఇక్కడ ధూళిపేట నుండి తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. దాని మీద మనం తదుపరి విచారణ జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి ఒక మోటార్ సైకిల్, 3 ఫోన్లు, మొబైల్ ఫోన్స్ మరియు ఈ యొక్క 300 గ్రాములు ఉన్నటువంటి 3 ప్యాకెట్లు 900 గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో మన తోగుంట సిఐ గారు లతీఫ్ గారు మరియు దౌలతాబాద్ ఎస్ఐ శ్రీ రామ్ ప్రేమ్దీప్ గారు మరియు రాయపూర్ ఎస్ఐ రఘుపతి మరియు ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిబ్బంది ఒక 1 వీక్ 2 వీక్కి కష్టపడి ఇది పట్టుకోవడం జరిగింది. ఇలాగే ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఒక గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ పోలీస్ వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఎందుకంటే ఈ గాంజా వల్ల మనకు యువత మొత్తానికి బానిసై దేనికి అక్కడ రాకుండా మరియు గురివి నేరాలు చేస్తున్నారు. మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ గాంజా తాగి నడపడం వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతుంది. దయచేసి అందరూ ఈ పోలీసు వారికి సహకరించి ఈ యొక్క నివారణకు సహకరించాలని కోరుచున్నాను.